భూ వివాదానికి సంబంధించి పాడేరు డీఎస్పీ రాజనరసింహారెడ్డిపై పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నరసరావుపేట మండలం రావిపాడులోని తమ పొలం విక్రయించేందుకు ఓ వ్యక్తితో డీఎస్పీ అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే 67 లక్షలు తీసుకుని రిజిస్ట్రేషన్ చేయలేదని, ఇప్పుడు భూముల ధరలు పెరగడంతో రిజిస్ట్రేషన్ చేయకుండా బెదిరిస్తున్నారని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తాను డీఎస్పీనంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. డీఎస్పీ కుటుంబం నుంచి ప్రాణహాని ఉందని, న్యాయం చేయాలని ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. గ్రామంలో 2000లో 2 ఎకరాల పొలం కొన్నామండి. 70 లక్షల అగ్రిమెంట్ వేసాము. రాజసింహారెడ్డి భద్రసింహారెడ్డి దగ్గర రిజిస్టర్కి రమ్మంటే మా వైఎస్ఆర్పి ఉంది, మేము రామన్నారండి. తర్వాత ఎన్నోసార్లు పిలిచామండి. మా భర్త గారు ఇక్కడ పొలం అంతా ఫ్లాట్లు విక్రయం చేశారు. వాళ్ళకి ఇబ్బందులు కలిగిస్తున్నారు ఇప్పుడు ఇల్లు. తర్వాత ఇప్పుడు పాడేరులో డిఎస్పీగా అయ్యాడండి. అయ్యి నేను డిఎస్పీ అయ్యాను, నేను రాను అని అతని వల్ల ప్రాణహాని కూడా ఉందండి. నేను రాను చేయను రిజిస్ట్రేషన్ అంటున్నాడండి. వాళ్ళమ్మ మాధవి కూడా బెదిరిస్తుంది. కొడుకు డిఎస్పీ మేమేం చేయలేము, వీళ్ళు ఆల్రెడీ వెంచర్ వాళ్ళతో అగ్రిమెంట్ రాసుకున్నారండి. ఇంతకుముందు అగ్రిమెంట్ రాసుకుంటే అగ్రిమెంట్ మేము చూసాము, అందువల్ల మేము కొనుక్కోవడం జరిగింది. తర్వాత మేము అమ్మం అని చెప్పేసి అడ్డం తిరిగారు వాళ్ళతో. సో తర్వాత వాళ్ళకి గొడవలు జరుగుతున్నాయి, వాళ్ళు బెదిరిస్తున్నారు. మేము డిఎస్పీ మీరేం చేస్తారో చేసుకోండి అంటున్నారు. వీళ్ళ వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నాం, చాలామంది కోట్లు బస్సు కట్టుకున్నామండి. ఆ ఇల్లు ఈరోజు అద్దెకు వచ్చే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఉంది. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం మేము. మీరు తలుచుకొని అది తీసేవిచ్చే మార్గం చేస్తారని కోరుతున్నాం.